నాయకులు, దళిత బహుజన సమాజ్ పార్టీ నాయకులు అందరూ కూడా మీతో కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందు ఒక చిన్న ప్రశ్న. మీలో ఎంతమంది ఇప్పటి వరకు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకున్నారు? బీసీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి ఓబీసీ సర్టిఫికేట్ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ అప్లై చేసుకోవడానికి ఓబీసీ సర్టిఫికేట్ మీరు ఎంతమంది తీసుకున్నారు? ఒక్కరు తీసుకొని దేనికి అప్లై చేశారు? ఓబీసీ సెంట్రల్ గవర్నమెంట్ దేంట్లో అప్లై చేశారు? చేయలేదు. దేని పని చేయాలని? చేయించాలని. ఇంకెవరు తీసుకున్నారు? నువ్వు దేని కొరకు తీసుకున్నావు? ఆర్ఆర్బి క్లర్కల్ పోస్ట్. ఇంకా అంతే. అంటే బీసీ ఓబీసీ కేంద్ర ప్రభుత్వంలో ఓబీసీ రిజర్వేషన్లు వచ్చి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయింది? ఎవరికైనా ఐడియా ఉందా? ఓబీసీ రిజర్వేషన్ 27% కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల నియామకాల్లో కానీ విద్యా సంస్థల్లో కానీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 సంవత్సరాలు అవుతుంది. నిన్న మొన్న ఈరోజు కానీ న్యూస్ పేపర్లు చూసారా? వార్తాపత్రికలు చూసారా? గుజరాత్లో ఏం జరుగుతుంది? పటేల్ అని వచ్చేసి ఏం చేయాలనుకున్నారు? ఓబీసీ జాబితాలో చేర్పించమన్నారు. పటేల్ అంటే ఎవరు? అగ్రకులాలు. అంటే ఇప్పుడున్న అసెంబ్లీలో 1970 వరకు గుజరాత్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి 1970 వరకు ఏకదాటిగా రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ పటేల్ కులానికి చెందినటువంటి వాళ్ళు. ప్రస్తుతం ఈనాడున్నటువంటి అసెంబ్లీలో 30 మందికి పైన శాసనసభ్యులు పటేల్ కులానికి చెందినటువంటి వాళ్ళు, 11 మంది పార్లమెంట్ సభ్యులు పటేల్ కులానికి చెందినటువంటి వాళ్ళు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ పటేల్ కులానికి చెందినటువంటి ఆమె. ఆ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పటేల్ కులానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల కోట్ల వ్యాపారాన్ని శాసిస్తున్నటువంటి కమ్యూనిటీలో పటేల్ వర్గం ఒకటి, ఒక కులం ఒకటి. మొత్తం ఒక గుజరాత్లో కాదు, భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యాపారం. ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు. వాడు ఒక పిలుపునిస్తే 2 నెలల్లో 3 నెలలు ఆర్గనైజ్ చేసి ఒక్క పిలుపునిస్తే 5 లక్షల మంది ఒకసారి గ్యాదర్ అయ్యారు. వాళ్ళందరూ మొత్తం జనాభాలో మాత్రం 20 లక్షల మంది ఉంటారు పటేల్ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళు. ఈ మహేశ్వర మండలం దగ్గర వచ్చేసి 60% దాకా వచ్చేసి వెనుకబడి కులాలకు చెందినటువంటి వాళ్ళే ఉంటారు మహేశ్వర మండలం. అంటే ఈ కంపారిజన్ చూడండి, ఇంతమంది 60% ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు కేంద్ర ప్రభుత్వంలో 25 సంవత్సరాల కిందట ఓబీసీ రిజర్వేషన్లు కావాలి ప్రవేశపెడితే ఈనాటి వరకు కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఎంతమంది ఉన్నారంటే కేవలం 2. ఇక్కడ ఉన్నటువంటి 40-50 మందిలో కేవలం 2 మాత్రమే. ఇంకా అది అప్లై కూడా చేసుకోలేదు, ఇంకా ఉద్యోగం వస్తుందా లేదన్నటువంటి ఇంకా నమ్మకం లేదనమాట. అక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు వచ్చేసి మమ్మల్ని కూడా వచ్చేసి గుజరాత్లో పటేళ్ళు, మహారాష్ట్రలో మరాఠాలు, హర్యానాలో జాట్లు మమ్మల్ని ఇతర వెనుకబడి జాగ్రత్తలు జాబితాలు చేర్పించబడ్డారు. మహారాష్ట్రలో మరాఠాలు ఆ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు అవుతున్నటువంటి రీసెంట్గా ఉన్నటువంటి ఆ బీజేపీ ముఖ్యమంత్రి అతను బ్రాహ్మణుడు. అతను తప్ప మిగిలినటువంటి తెలుగులు 90% మంది మరాఠా కులానికి చెందినటువంటి వారు. హర్యానా రాష్ట్రంలో ఆ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈనాడు రీసెంట్గా బీజేపీ వాళ్ళ అధికారులకు వచ్చేంత వరకు కూడా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు జాట్లు. ఇక్కడ గచ్చిబౌలిలో డిఎల్ఎఫ్ అంటే ఒక కంపెనీ, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ. అది కొన్ని వేల కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి డిఎల్ఎఫ్. ఆ కంపెనీ అంతా ఎవరి చేతుల్లో ఉంది తెలుసా? జాట్ కులస్తుల చేతుల్లో ఉంది. వాళ్ళు కేంద్రంలో మొన్న ఈ మధ్యకాలంలో వచ్చేసి జాతీయ వెనుకబడిన తరగతుల సంఘం వాళ్ళ సిఫారసు మేరకు వచ్చి సుప్రీంకోర్టు జాట్ను ఓబీసీ జాబితాలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకు చేర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత 67 మంది జాటు కులానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి నువ్వు మమ్మల్ని బీసీ జాబితాలు చేర్పిస్తావా లేదా నీ ప్రభుత్వానికి మద్దతు ఉంచాలో లేదో మేము ఆలోచించుకోవాల్సి వస్తుందని వాళ్ళు కూడా చెప్పారు. మరి ఈరోజు 25 ఏళ్లుగా 27% కేంద్ర ప్రభుత్వ సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయమంటారని అడుగుతూ ఉంటే ఒక పక్క చట్టం ఉన్నా, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా, ప్రభుత్వ విధానం ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా 10% కూడా అమలు కాలేదంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు దేవేంద్ర గౌడ్ దేశ ప్రధానమంత్రి పార్లమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. 25 సంవత్సరాల్లో 27% రిజర్వేషన్ ఉంటే కనీసం 10% కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల్లో నింపలేదు.
ఇది ఒక సీరియస్ ఛాలెంజ్. దిస్ ఇస్ ద వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. అంటే ఇప్పటివరకు ఆ సోదరుడు చెప్పాను, ఈ దేశంలో ఉన్నటువంటి భావ దారిద్ర్యానికి సంబంధించిన విషయాలు చాలా చెప్పుకొచ్చారు. మన ధర్మశాస్త్రాల గురించి చెప్పారు, రాజ్యాంగాన్ని గురించి మాట్లాడాడు, తర్వాత బీసీలకు సంబంధించిన ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడాడు. దళితుల్లో వస్తున్నట్టు చైతన్యానికి ఆ సోదరుడు వచ్చే నిదర్శనం. ఎందుకంటే దాని వెనక దాని వాళ్ళ సోదరుడు మాట్లాడుతున్నది కాదు, వెనకలో ఒక అంబేద్కర్ మాట్లాడుతున్నారు. అగ్రకులాల వైపు ఒక గాంధీనో, ఒక నెహ్రూ, ఒక పటేలో నిలబడి వెళ్తారు, పక్క వెనక్కి నిలబడి మాట్లాడుతున్నారు. మరి బీసీలను వెనక్కి నిలబడి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఒక్కసారి మనం వెనక్కి చరిత్రలేని చెప్పి వెనక్కి తిరిగి చూసుకోగలిగితే చాలా మంది బీసీలు కూడా మాట్లాడమన్నారు. కొంతమంది ఏమైనా నాకు మాట్లాడమే రాదంటున్నాను, నేను నమస్కారం పెట్టి కూర్చుంటానంటని చెప్పారు. ఎందుకని ఈ రోజు జరుగుతుంది? ఇవన్నీ కూడా భావదారిద్ర్యంలో భాగం, చదువులే లేకపోవడం భాగం, ఇవన్నీ నువ్వు ఉన్నటువంటి సాహిత్యాన్ని చదువుకోకపోవడంలో భాగం. ఇవన్నీ ఒక మేధస్సును ఉపయోగించి మన జీవితాన్ని మార్చుకోవాలనే ప్రయత్నం చేయడంలో వెనుకబడుతున్నాను. ఇవన్నీ నిదర్శనం. వీటి ఎన్నికలు ఒకసారి చూసుకుంటే ఈ దేశంలో కులం ఆధారంగా ఉన్నటువంటి అసమానతలు అనేటువంటిది ఒక సామాజిక వాస్తవం, చారిత్రక వాస్తవం. 3000 సంవత్సరాలుగా ఈ దేశ చరిత్ర పొడవలు వచ్చేసి కులం పేరుతో అణచివేయబడినటువంటి వాళ్ళు, కులం పేరుతో వచ్చేసి దళితులు వచ్చేసి అంటరాంతరం వచ్చేసి ఊరికి చివరిని పెట్టి వాళ్ళు అణచివేస్తూ ఉన్నారు. బీసీ కులాలు కూడా మరి వెనకబడి ఉన్నారా అంటే వెనకబడలేదు. భారతీయ చరిత్ర అంతా కూడా వెనకబడలేదు. అత్యంత నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు బీసీ కులాల్లో ఉన్నారు. బట్టలు తయారు చేయడం అనేది నైపుణ్యంతో కూడుకున్నటువంటి విషయమే కాదండి. అదే ఇవాళ మనం చెప్తున్నటువంటి టెక్నాలజీ సంబంధించినటువంటి విషయమే కాదండి. మగ్గం తయారు చేసి పత్తి పండించి, పత్తి నుంచి దారం చేసి, దారం నుంచి బట్టలు చేసి, బట్టల నుంచి దాన్ని నువ్వు వేసుకునే విధంగా తయారు చేయడం అంటే అది టెక్నాలజీ ఉందా లేదది? పరిజ్ఞానం ఉందా లేదది? నువ్వు సముద్రంలో చేపలు పట్టడానికి వల కావాలి, వలలో చేసి చెప్పపైన వెళ్ళాలి, చెప్పపై నుంచి దాన్ని చేపలు పట్టడానికి తెచ్చినటువంటి చేపలు తీసుకొని మార్కెట్ చేసుకునేది పరిజ్ఞానమా కాదని? నువ్వు ఒక చెట్టు ఎక్కి గీత గీసినట్టు కళ్ళు తీసుకొచ్చి దాన్ని మార్కెట్ చేసుకోవడం టెక్నాలజీ కాదని? నువ్వు ఊరికినే గీతకత్తులు తీసుకొని పోయినంత మాత్రాన నువ్వు అందరూ చెప్పి ఇప్పుడు రాహుల్ గాంధీకి ఒక ఈత చెట్టు తాటి చెట్టు కళ్ళు గీస్తాడా? లేదా కేటీఆర్ వచ్చేసి బట్టలతో కలుగుతాడా? లేకపోతే ఇవాళ లోకేష్ వచ్చేసి ఏనాడైనా వచ్చేసి ఈ పాచి పని చేయగలుగుతాడా? లేదా బట్టలు పాచిపంటలు వచ్చేసి ఉతకగలుగుతాడా? ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రకులాలకు చెందినటువంటి నాయకులు ఎవరినైతే ఇవాళ మన అందరూ వెనుకబడి తరగతులు స్టార్ట్ చేశారో ఈ దేశ పొడవంతా కూడా వెనుకబడినటువంటి వాళ్ళు కాదు. ఈ దేశంలో సంపద సృష్టించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వెనుకబడి తరగతుల వాళ్ళు. ఈ దేశ భౌతిక సంపదకు మూల కారణమైనటువంటి వాళ్ళు ఉత్పత్తి కులాలకు చెందినటువంటి వాళ్ళంటే ఎక్కడున్నారు? భూమి దున్నుతున్నటువంటి వాడు ఎవడు? పంటలు వేస్తున్నటువంటి వాడు ఎవడు? విత్తనం ఏ సీజన్లో ఎక్కడ ఏ పొలంలో ఎప్పుడు ఎటువంటి విత్తనం వేయాలంటే తెలిసినటువంటి వ్యక్తులు ఎవరు? ఈ ఉత్పత్తి చేస్తున్నటువంటి కులాలు కాదా వీళ్ళు? ఈ భౌతిక సంపదను సృష్టించినటువంటి వాళ్ళు కాదా వీళ్ళు? భౌతిక సంపద సృష్టించిన వాడు మొత్తం ఈ దేశ అభివృద్ధికి మూలకారమైనటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు. కట్టింగ్ చేయడం అనేది ఒక స్కిల్ కాదా? హెయిర్ కట్టింగ్ అనేటువంటి తల వెంట్రుకలు కత్తిరించడం ప్రతి ఒక్కరు చేయగలుగుతారా? ఎల్కే అద్వాని వచ్చేసి నీ కటింగ్ చేయగలుగుతారా? లేకపోతే అరుణ్ జైట్లీ వచ్చేసి నీ కటింగ్ చేయగలుగుతారా? అదొక స్కిల్ కదండి, సేవ. బట్టలు ఉతకడం అనేది ఒక సేవ, స్కిల్. పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నప్పుడు మేళాలు ఊపడం అనేటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం అనేది ఒక స్కిల్. అది ఇట్లాగ సంచార జాతులు ఉన్నారు. సంచార జాతులు అంటే అడుగుతున్న జాతులు అని చెప్తున్నారు. వాళ్ళు సంచారం అడుగుతలేదు. రాత్రిపూట ఊళ్ళలో కథలు చెప్తున్నారు, కహానీలు చెప్తున్నారు, కుల పురాణాలు చెప్తున్నారు, లేక ఆటలు ఆడుతున్నారు, డ్రామాలు ఆడుతున్నారు. ఇటువంటి సాంస్కృతిక జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ వాళ్ళు వచ్చేసి రాత్రంతా జనాలు వచ్చేసి చైతన్యం చేస్తూ ఉదయం వాళ్ళ కడుపు తీరు వచ్చేసి అడుక్కుంటున్నటువంటి వాళ్ళు. మరి వీళ్ళందరూ కూడా వెనుకబడిన కులాలు బ్రాటిక్. ఎవడైతే ఉత్పత్తితో సంబంధం ఉండదో, ఎవరికైతే సామాజిక సేవతో సంబంధం ఉండదో, ఎవడైతే సాంస్కృతిక జీవితాలతో సంబంధం ఉండదో అటువంటి వాడు వచ్చేసి నేను వెనుకబడిన కులాలుగా బ్రాండ్ వేసి అరే నువ్వు సమాజంలో దూరంగా ఉండు, నువ్వు అధికారానికి పనికిరావు, నీవు వచ్చేసి నువ్వు హక్కులకు పనికిరావు, నీ సంపద పనికిరావు, నీ విద్యకు పనికిరావు అంటే దూరం చేసేసి చదువు లేనోడు, పరిజ్ఞానం లేనోడు, రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వాడు కేవలం వచ్చేసి క్యాస్ట్ నెట్వర్క్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని జనాన్ని దోపిడీ చేసుకొని దోపిడీ చేసుకొని వాళ్ళు చేసే రాజ్యాన్ని వెళ్తున్నారు, పరిపాలన చేస్తూ ఉన్నారు. వాడు మొత్తం వచ్చి దేశ సంపద కొల్లగొడుతున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలను కొల్లగొడుతున్నాడు. ఈ దేశ అభివృద్ధి విధానం వాడే నిర్దేశిస్తున్నాడు. నిజంగా ఉత్పత్తి చేస్తున్నాడు. ఎవరికైతే అభివృద్ధి కావాలో వాడి నుంచి దూరం చేస్తూ ఉన్నారు. అది ఈ దేశంలో జరిగినటువంటి పరిస్థితి. అది వాళ్ళు వచ్చేసి మన సప్లాన్ కావాలని అడుగుతున్నటువంటి
1950 నాటి నుండి ఈ దేశంలో 50 ముందు కూడా దేశ రాజ్యాంగంలో చర్చ జరుగుతున్నప్పుడు, దేశ రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు సోదరుడు చెప్పారు, ఈ దేశ రాజ్యాంగ రచన ప్రభావితం చేసినటువంటి అత్యంత కీలకమైనటువంటి 20 మంది వ్యక్తులలో 11 మంది బ్రాహ్మణులు ఉన్నారు, ఒక దళితులు ఉన్నారు, కేవలం అంబేద్కర్ అంటే 2 ముస్లింలు ఉన్నారు, ఇతర మిగిలినటువంటి అగ్రకులాలు చెందినటువంటి వాళ్ళు. ఈ దేశ రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు కేవలం ఒక్క వెనుకబడిన కులాలకు చెందినటువంటి వ్యక్తి కూడా లేదు. అంటే ఈ రాజ్యాంగ రచన అంటే ఏంటి? ఈ దేశ తలరాతను మార్చేటువంటి కార్యక్రమం, ఈ దేశ తలరాతను మారుస్తున్నటువంటి మనుధర్మ శాస్త్రము అనేటువంటిది 3000 సంవత్సరాలుగా ఈ దేశ జనాల యొక్క తలరాత రాసి అణిచివేతకు, అంటరాని తడనాలకు, కుల నిర్మిషకు గురి చేస్తే ఈ దేశ రాజ్యాంగ రచనటువంటి యొక్క ప్రజాస్వామ్య దృక్పథంతో ప్రజలందరూ సమాన హక్కులు ఉండాలని, స్వేచ్ఛ ఉండాలని, ప్రజలందరికీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మారుస్తున్న ప్రక్రియలో ఆనాడు చేసే రాజ్యాంగ రచనా సంఘంలో ఏ ఒక్కరికి కూడా వెనుకబడిన కులాలకు చెందినటువంటి వాళ్ళకు ప్రాతినిధ్యం లభించలేదు. ఎందుకు లభించలేదు? మళ్ళీ అలా చెప్పుకున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే ఉన్నాడు, పెరియార్ రామస్వామి నాయక్ గారు ఉన్నారు, శ్రీ నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమాన్ని కొనసాగి శ్రీనారాయణ గురువు కేరళలో ఉన్నారు. వీళ్ళంతా కూడా సామాజిక ఉద్యమాన్ని నిర్మించినటువంటి వారు. ఆ సామాజిక ఉద్యమాల నుంచి అంబేద్కర్ కూడా ఉత్తేజుడై ఆ సామాజిక ఉద్యమాల యొక్క కీలకమైనటువంటి అంశం ఏంటంటే దాన్ని గ్రహించి అందులో నుంచే ఈ దేశంలో కుల వ్యవస్థను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నించినటువంటి అంబేద్కర్. కానీ అంబేద్కర్ ఉన్నటువంటి ఆనాడు పెద్ద ప్రాజెక్ట్, అతను ముందున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ఈ దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించడానికి గొప్ప ప్రాజెక్ట్. అతను ఇంతమంది ఇంత సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి అంటరాని వ్యవస్థను సవాల్ చేయడమే ఒక గొప్ప సామాజిక బాధ్యతగా తీసుకున్నటువంటి అంబేద్కర్ ఎందుకు సామాజిక తీసుకున్నాడంటే ఆయన చదువుకున్నారు. ఆయన చదువుకు వచ్చేసి విదేశాలకు వెళ్ళాడు, కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళాడు, కేంబ్రిడ్జ్, హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్లో చదువుకున్నాడు. 1 కాదు 2 PhDలు సంపాదించుకున్నాడు, గౌరవ డాక్టరేట్ సంపాదించుకోగలిగాడు, ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడగలిగాడు, ఇంగ్లీషులో అనర్గళంగా రాయగలిగిన బ్రిటిష్ వాళ్ళ ముందు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మహాత్మా గాంధీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రమ్మంటే వెళ్ళకపోయినా అతను బహిష్కరిస్తే అంబేద్కర్ బ్రిటిష్ లండన్కి వెళ్ళి పెట్టేసి దళితుల పరిస్థితుల గురించి ఆయన మాట్లాడాడు. లండన్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బ్రిటిష్ వాళ్ళ ముందు పెట్టారు. ఈ దేశంలో నిజంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి వాళ్ళ మేము, ఈ దేశ సంస్కృతికి మూలం మేము, ఈ దేశ వారసత్వం మాది, కానీ మమ్మల్ని కులం పేరుతో అణచివేసబడుతున్నారంటే బ్రిటిష్ వాళ్ళ ముందు చెప్పితే ఆనాడు వచ్చేసి వాళ్ళు చేసే రిజర్వేషన్ విధానం దళితుల నుంచి రిజర్వేషన్ చేశారు. అదే మహమ్మద్ అలీ జిన్నా వెళ్ళి భారతదేశంలో ఉంటే మమ్మల్ని వచ్చేసి అణచివేత గురి చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళ ముందు వచ్చేసి ప్రత్యేక దేశమే కావాలంటే మహమ్మద్ అలీ జిన్నా లాంటి వారు ఎవరికే ప్రత్యేక దేశమే ఇచ్చేసారు. మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం కావాలని కోరితే ఆనాడు వచ్చేసి ప్రజా ఉద్యమాన్ని నడిపించి భారతదేశం స్వతంత్రం కావాలని కోరుకుంటే దేశానికి స్వతంత్రం ఇచ్చారు. బీసీల గురించి ఎవరు మాట్లాడారు? బీసీల గురించి ఎవరు మాట్లాడారు? ఎవరు ఒక్క నాయకులే ఉన్నారా నాడు? మరి అక్కడ చరిత్రాత్మకంగా ఒక తప్పిదమైనటువంటి జరిగింది. ఎందుకని తప్పిదం జరిగిందంటే నీకు ఇంగ్లీష్ చదువు లేదు, నీకు తెలుగు చదువే లేదు, ఇంగ్లీష్ చదువు ఎప్పుడు వస్తుంది? ఇంగ్లీష్ చదువు వస్తేనే నువ్వు విదేశాలకు వెళ్ళగలుగుతావు, విదేశాలకు వెళ్ళగలిగితేనే నీకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడగలుగుతావు, నీకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మాట్లాడితేనే ప్రభుత్వంలో పాలకులు ఉంటారు, పాలకులు ఉన్నప్పుడే ప్రభుత్వ విధానం వస్తుంది, ప్రభుత్వ విధానం వచ్చినప్పుడే నీ జీవితం అనేది మారుతూ ఉంది. ఇవి జరగలేదు. జాతీయోద్యమం జరుగుతున్నప్పుడు, ఈ దేశాలు స్వతంత్రం వస్తున్నప్పుడు ఒక పెద్ద నాయకులు అనేటువంటి వాళ్ళు లేడు. రాజ్యాంగ రచన జరుగుతున్నప్పుడు అప్పుడు ఒక ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు లేడు. తర్వాత స్వతంత్రానంతరం అనుసరించేటువంటి విధానాలు ప్రభావితం చేసినటువంటి ఒక్క నాయకుడు కనిపించకపోవడం వల్ల నీకు అనుకూలమైన విధానాలు అనేటువంటి రాలేదు. 1950 దశకం నుండి దేశానికి తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుండి ఈనాడు వరకు చూస్తే ఈ అభివృద్ధి విధానం అంతా కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి అభివృద్ధి విధానమే. చైనా దేశంలో మావోయిస్టులు మామూలు ఒక 2-3 ఎకరాల పొలం ఉన్నట్టు ఒక రైతు కొడుకు. మన భారతదేశంలో అనుకుంటే ఒక బీసీ కులాలకు చెందినటువంటి వ్యక్తి, అతను మారుమూల కుగ్రామంలో అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి మావోయిస్టు ఆనాడు ఆ దేశంలో ప్రతి ఇంట్లో కూడా నైపుణ్యం అనేటువంటిది ఉంది, ప్రతి కుటుంబంలో కూడా ఏదో రకమైనటువంటి స్కిల్ అనేటువంటిది, ఆ స్కిల్ని ఆ నైపుణ్యాన్ని గుర్తించడం వల్లనే ఇవాళ చైనా దేశం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశంగా తయారవుతుంది. అమెరికా దేశానికి అప్పు ఇవ్వగలిగితే భారతదేశంలో ఎందుకని ఇంతగా వెనుకబడిపోతుంది? ఎందుకని విదేశాల నుంచి అప్పులు తీసుకొచ్చుకోగలుగుతున్నారంటే ఈ దేశంలో నిజంగా ఉత్పత్తితో, సేవతో, సాంస్కృతిక జీవనతో సంబంధం ఉన్నటువంటి కులాలందరూ కూడా వ్యతిరేకంగా జరిగిన అభివృద్ధి అనేటువంటి జరిగింది. నీవు ధరిస్తున్న
ఉన్నటువంటి అభివృద్ధి నువ్వు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని నీవు ప్రభుత్వ యంత్రాంగము పార్లమెంటును బ్యూరోక్రసీని అడ్డం పెట్టుకొని చేసిన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగాయి. కాబట్టి మేము చిన్నకున్నప్పుడు వచ్చేసి బొంగరం కావాలంటే వడ్లలో ఇంటికి పోతే 25 పైసలు ఇస్తే బొంగరం తయారు చేసేవాడు. ఇవాళ నా కొడుకు నా కూతురు ఏమన్నా ఆట వస్తువులు కావాలి బొంగరం కావాలంటే నువ్వు మార్కెట్ పోతే చైనా దేశం నుంచి వచ్చినటువంటి బొంగరం నాకు ఇవాళ తెలుస్తావు. మరి ఇవాళ ఈ దేశంలో ఉన్న వడ్రంకులు ఏమైపోయారు? కట్ట సామాను చేసి అంత గొప్ప నైపుణ్యంతో ఉన్నటువంటి వడ్రంకులు ఏమైపోయారు? వాళ్ళ జీవనం గడుస్తుందా? మరి వాళ్ళ కుటుంబం అనేది గడుస్తుందా? వాళ్ళ పొట్ట నిండుతుందా? ఇవాళ ఊర్లో ఉండే వడ్రంగ మండలేసి చేసేటువంటి వాళ్ళకు, లేదా కమ్మర పని చేసేటువంటి వాళ్ళకు వాళ్ళ కడుపు నిండుతుందా? లేదా కంసాలు పని చేసేటువంటి వాళ్ళ కడుపు నిండుతుందా? ఈ వృత్తి పొలాల నుంచి సర్వనాశనం చేసే అభివృద్ధి విధానం నీవు అనుసరించావు. 1950 దశకం నుండి నీవు అనుసరించినటువంటి అభివృద్ధి విధానబద్ధంగా సర్వ వృత్తులు అనేటువంటి నాశనం అయిపోయి వెంకటేశ్వర గౌడ్ గారు కూడా చెప్పారు. ఊర్లో వచ్చేసి లెదర్ పరిస్థితి తోలు పరిశ్రమను పూర్తిగా నాశనం అయితే ఎవరు ఉపయోగించేవాళ్ళు లేడు. తర్వాత వచ్చేసి ఈ వృత్తులు అనేవి కూడా నాశనం అయిపోతున్నాయి. ఎందుకని నాశనం అయిపోతున్నాయి? ఆల్రెడీ వచ్చేసి నువ్వు ప్రతి కుటుంబంలో ఏదో రకమైనటువంటి నైపుణ్యం ఉంది అంటే 1950 నాడే నువ్వు గుర్తించగలిగింటే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులంలో ఉన్నటువంటి వారు ప్రతి వాళ్ళకు కూడా ఏదో రకమైన నైపుణ్యం అనేటువంటి గుర్తించగలిగితే ఈ దేశం ఆధునీకరణ అనేటువంటి చెందింది. వడ్రంగులకు నువ్వు కట్ట పరిశ్రమలనే వాళ్ళ చేతులు ఎందుకని పెట్టలేకపోయావు? వాళ్ళని ఎందుకు వచ్చేసి పారిశ్రామికవేత్తలు చేయలేకపోయావు? కంసాలను వచ్చేసి బంగారు పరిశ్రమలు తయారు చేస్తున్నటువంటి వస్తువులకు వచ్చేసి వాళ్ళని ఎందుకు పరిశ్రమలు చేయలేకపోయావు? పారిశ్రామికవేత్తలు చేయలేకపోయావు. నిజంగా ఆ కంసాల కులాలకు చెందినటువంటి వాళ్ళని కూడా ఈ బంగారు వస్తువులు తయారు చేయడంలో వాళ్ళని కూడా పారిశ్రామికవేత్తలు చేయగలిగితే ఇవాళ జోయా అలుక్కాసు లాంటి వాళ్ళు, లేకపోతే హైదరాబాద్ నుండి వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళ యొక్క జ్యువెలరీ వచ్చి ఇక్కడ పడతా ఉన్నాయి. వాళ్ళ జీవితం అంతా ఏమైపోయింది? ఇవాళ సర్వ ప్రస్తుతం పట్టిపోయింది. వాళ్ళంతా ఏమైపోతున్నారు? ఇందుకు కారణం అంటే ఎక్కడైతే సమస్య అనేటువంటిది ఏర్పడిందో, ఎక్కడైతే ఈ దేశంలో ఉన్నటువంటి పాలకుల వల్ల జరిగినటువంటి అభివృద్ధి పేరుతో ఏ మోసం అయితే జరిగిందో, ఏ దగా అయితే జరిగిందో, ఈ మోసానికి దగాకు వ్యతిరేకంగా ఇవాళ వచ్చిన బీసీ సప్లాన్ ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత వెనుకబడిన కులాల్లో ఉంది. ఇవి అభివృద్ధి విధానంలో ఈ ప్రపంచీకరణలో ఇవాళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన బీసీ అంటే నేను చెప్తూ ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బహిరంగ సభలు వచ్చింది నేను వెనుకబడిన కులాలు చెందినటువంటి చెప్పుకున్నాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ బీసీ సంఘానికి వచ్చేసి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పిస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు దాన్ని రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించలేదు. కృష్ణ ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశారు. మెమోరాండాలు ఇస్తూనే ఉన్నారు, ప్రెస్ నోట్లు వస్తూనే ఉన్నాయి. దేవేంద్ర గౌడ్ లాంటి వారు పార్లమెంట్లో విఎన్ మంత్రావు దేవేంద్ర గౌడ్ లాంటి వారు పార్లమెంట్లో రేజ్ చేస్తూనే ఉన్నారు. మరి అది ఏమైపోయింది? ఎక్కడ పోయింది? నీ చేసినట్టు అభివృద్ధి విధానం ప్రజాస్వామ్యం పేరుతో జరిగినట్టు అభివృద్ధి విధానం ప్రపంచీకరణ పేరుతో జరుగుతున్న విధానం. మన్మోహన్ సింగ్ చెప్పాడు, ప్రపంచీకరణ వచ్చేసి ప్రైవేటీకరణ వచ్చేసి దేశంలో సంపద పెరిగింది. ఎవరి సంపద పెరిగింది? మా ఊర్లో ఉన్నట్టు ఒక సాకల సంపద పెరిగిందా? మగల సంపద పెరిగిందా? లేకపోతే పిచ్చిగుడ్ల సంపద పెరిగిందా? పాములు పట్టే వాళ్ళ సంపద పెరిగిందా? లేకపోతే కంసారి వాళ్ళ సంపద పెరిగిందా? ముదిరాజుల సంపద పెరిగిందా? లేదా గౌడ సంపద పెరిగిందా? ఆవుల సంపద పెరిగిందా? కురువుల సంపద పెరిగిందా? ఈ కులాల సంపద ఎక్కడైనా పెరిగిందా? ఉన్నటువంటి గుడిసెలోనే ఉంటున్నావు. గుడిసె లేకపోతే ఏదో ప్రభుత్వ పథకాల వల్ల వచ్చినది చిన్న అక్కడ సిమెంట్ డాబాల్లో ఉంటున్నావు. ఆ సంపద ఎవరు పెరిగింది? నీ టాటా బిర్లాల సంపద పెరిగింది, నీ అంబానీ సంపద పెరిగింది. వాళ్ళకి వచ్చేసి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టావు, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టావు. మేక్ ఇన్ ఇండియా లక్షలాది కోట్ల రూపాయల ప్రాజెక్టును వచ్చేసి నరేంద్ర మోడీ ప్రైవేట్ పెట్టుబడిదారుల యొక్క గుత్తా పెట్టుబడిదారుల వాళ్ళకు మేక్ చేసేటువంటి ప్రాజెక్టు తయారు చేస్తున్నావు. మరి మేక్ ఇన్ ఇండియా అంటే నా వాట ఏంటి? మరి నేను బట్టలు తయారు చేస్తున్నాను, నేను మేక్ ఇన్ ఇండియాలో భాగం కాదా? నేను వచ్చేసి వాళ్ళు చేపలు పడుతున్నాను, నాకు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ ఉంది. మరి నేను మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కాదా? మరి నాకు వచ్చేసి ఇవాళ ఈ దేశంలో వచ్చేసి స్వచ్ఛంగా చెట్ల నుంచి తీసినటువంటి జీరాన్ని తీసి దాన్ని మద్యంగా విదేశాలకు కూడా అమ్మగల కెపాసిటీ ఉంది. మరి నేను మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కాదా? నువ్వు థమ్సప్ను కోకోకోలను వాళ్ళని తీసుకొచ్చి దేశం మార్కెట్లో అమ్మిస్తున్నావు. మరి దేశంలో ఉన్నటువంటి చెట్ల నుంచి వచ్చిన పానీయాలు ఏం చేస్తున్నావు? నిమ్మకాయలు ఇక్కడివి, నీళ్ళు ఇక్కడివి, చక్కెర ఇక్కడివి, బాటిల్స్ ఇక్కడివి, తయారు చేసే కూలీలు ఇక్కడ వాళ్ళ గొంతుల్లోకి వచ్చి నువ్వు కోట్లాది రూపాయల నుంచి విదేశాలు తరలిస్తున్నావు. మళ్ళీ ఇక్కడ చెట్ల నుంచి తీసినటువంటి పానీయాన్ని ఇక్కడ తాగడానికి కూడా పరికరాలు తయారు చేస్తున్నావు. నువ్వే ఇది మళ్ళీ నేను మేక్ ఇండియాలో భాగస్వామిని కాదా? మరి ఆ వాట ఏంటి? మేక్ ఇన్ ఇండియా లక్షలాది కోట్ల ప్రాజెక్టు రాబోతుంది. ఎవరు పీరియడ్ అక్కడి నుంచి 1990 దశకం వరకు అనుసరించిన అభివృద్ధి విధానం నుంచి నన్ను దూరం చేసేసి
ప్రపంచీకరణ ఫలితంగా వచ్చినటువంటి అభివృద్ధి ఫలితాలు నన్ను ఎక్కడ కూడా నాకు స్థానం అనేటువంటిది లేకుండా చేసి ఆర్థిక అసమానతలు పెంపొందిస్తుంది. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ దేశాన్ని బీసీ ప్రధానమంత్రి అయిన తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులు వచ్చేసి నన్ను దూరం చేస్తూ ఉన్నాం. నా వాటా ఏంటి, బీసీల వాటా ఏంటి, చేతి వృత్తుల వాళ్ళ వాటా ఏంటి, సేవా కులాల వాళ్ళ వాటా ఏంటి, సంచార జాతుల కులాల యొక్క వాటా ఏంటి, దీని గురించి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాదా? కాస్త కోస్త ఈరోజు చదువుకున్నటువంటి వెనుకబడిన కులాలను చూస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడకపోవచ్చు కానీ అత్యాచారాన్ని వస్తుంది, తెలుగులోనే మాట్లాడగలుగుతున్నారు. అంతెందుకు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినా దాన్ని అందరూ కూడా జనాన్ని పోగు చేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు, వెహికల్ సరైన చేసేటువంటి వాళ్ళు, జెండాలు పట్టేవాళ్ళు, జెండాలు మోసేవాళ్ళు, జై కొట్టే వాళ్ళు అంతా కూడా బీసీలే. అక్కడ పోయి సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి ఈ పరిజ్ఞానం అంతా ఉంది. గ్రౌండ్ లెవెల్లో మార్పు చేయగలుగుతున్నటువంటి వాళ్ళతో వీళ్ళే. మరి ఎవరు ప్రయోజనాల కొరకు చేయగలుగుతున్నారు? ఇదంతా కూడా ఎవరు పరిపాలన అవుతున్నారు, ఎవరు అభివృద్ధి వల్ల ప్రయోజనం పొందుతున్నారు, ఎవరు వేలాది లక్షలాది కోట్ల రూపాయల ప్రయోజనం పొందుతున్నారు? మరి ఈ కులాలకు వచ్చి ఎందుకని తిరస్కరించబడుతున్నారు? దాని గురించి ప్రశ్నించడానికి వచ్చేసి బీసీ సంప్రదాయం కావాలి. ఈ దేశ రాజ్యాంగ రచనా కాలంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బీసీ ఉద్యమం అనేటువంటి బలోపేతం కావాలి. కాబట్టి బీసీ సప్లాన్ అనే ఉద్యమం కావాలి. ఈ దేశంలో అభివృద్ధి విధానం అంతా కూడా వెనుకబడిన తరగతులకు వ్యతిరేకంగా జరిగింది. కాబట్టి ఆ బీసీ జరుగుతున్నటువంటి అభివృద్ధిలో నాకు భాగస్వామ్యం కావాలంటే బీసీ సప్లాన్ కావాలి. ఈ దేశ చట్టసభలో జరుగుతున్నట్టు అన్యాయం జరుగుతుంది కాబట్టి అందులో చట్టసభలో వచ్చేసి నాకు న్యాయం జరగాలి, నా స్థానం ఏంటో నా వాయిస్ ఏంటో వినిపించుకోవాలి కాబట్టి నాకు ప్రాతినిధ్యం కావాలి. అందులో బీసీ సప్లాన్ కావాలి. బీసీ సప్లాన్ అంటే కేవలం వచ్చేసి ఇస్త్రీ బట్టలు ఇవ్వమనో, చేపలు ఆడడానికి వల ఇవ్వమంటానో, లేకపోతే గీస కత్తులు ఇవ్వమంటానో, లేకపోతే ఇంకా బర్రెగొడ్లు కొనుక్కుంటారు బర్రెగొడ్లు ఇవ్వమంటానో, లేకపోతే గొర్రెలు కొనుక్కుంటారు గొర్రెల కొరకు అంటారు. దీని కొరకు మాత్రమే కాదు, కేవలం ఇందు కొరకు మాత్రమే కాదు, కేవలం వచ్చేసి నువ్వు రాజ్యాంగం రాస్తున్నప్పుడు నా దేశం ప్రజాస్వామ్య దేశము, ఇందులో ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశాలు కల్పిస్తానంటారని నువ్వు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి చోట నాకు అన్యాయం చేస్తూ వచ్చావు అని ప్రశ్నించడానికి బీసీ సప్లాన్ కావాలి. నువ్వు ఇన్ని కోట్లు వేల కోట్లు, ఇన్ని లక్షల వేల కోట్లు ఇస్తున్నటువంటి మొత్తం ప్రతి ఒక్కరికి ప్రపోర్షనేట్ గా ఎవరి జనాభా ఎంత ఉందో, ఏ పౌరుడికి ఎంత వాటర్ రావాలో వాళ్ళందరికి వచ్చేసి ఆ తమాషా ప్రకారం రావాల్సినటువంటి అభివృద్ధి నిధులకు ఇవాళ బీసీ సప్లాన్ చట్టం అనేటువంటిది కావాలి. బీసీ సప్లాన్ చట్టం ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి జస్ట్ రాష్ట్ర విభజన జరిగే ముందు వచ్చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్కి వచ్చి మొట్టమొదటిగా ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేటువంటి చట్టబద్ధత ఒక చట్ట రూపమైనటువంటి ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఎందుకంటే ఆనాడు జరుగుతున్నటువంటి ఉద్యమం తర్వాత వచ్చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఆ రాష్ట్ర ఉద్యమంలో కొంచెం ఇది చాలా మందికి తెలియలేదు కూడా. మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్కి ఒక యాక్ట్ రూపం రావడం ఏం జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తున్నారు. ఆ ఏ నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులు వచ్చేసి సక్రమంగా ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ దగ్గరికి తప్పనిసరిగా వాళ్ళకే చెందే విధంగా చర్యలు తీసుకోవాలి. చర్య తీసుకుపోతే దాన్ని కోర్టులు ఛాలెంజ్ చేసి కోర్టు ద్వారా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టులు ఛాలెంజ్ చేయొచ్చు. సోదరులు చెప్పారు ఇంతకుముందు వచ్చేసి బీసీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి డైవర్ట్ చేసింది వాస్తవం. మూసిగా ట్రైనింగ్ చేశారు, రోడ్లు వేసుకున్నారు, పార్కుల వరకు కట్టుకోవడానికి చేసుకున్నారు, వెహికల్స్ కొనడానికి ఉపయోగించుకున్నారు, మొత్తం డైవర్షన్ అనేటువంటి జరిగింది. కానీ ఇవాళ ఆ విధమైనటువంటి డైవర్ట్ చేయడానికి ఏమన్నా స్కోప్ ఉందంటే నీ ఇమీడియట్గా ఛాలెంజ్ చేసేందుకు నీకు వచ్చేసి చట్టబద్ధమైనటువంటి హక్కు ఉంది. చట్టబద్ధమైనటువంటి హక్కు ఉంది. నువ్వు ఎక్కడైనా ఛాలెంజ్ చేయొచ్చు. నువ్వు హైకోర్టుకి ఛాలెంజ్ చేస్తావు, సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేస్తున్నావు. ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఇన్ని నిధులు రావాల్సి ఉండగా ఈ విధంగా డైవర్ట్ చేసావు, ఇన్ని నిధులు అమలు చేయలేదంటే నీకు ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ ఇవాళ బీసీలకు వచ్చేసి రావాల్సిన నిధులే తక్కువ, చాలా తక్కువ వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులు చాలా తక్కువ. దానికి వచ్చేసి ఆ తక్కువ వస్తున్నటువంటి నిధులన్నీ కూడా వాళ్ళకి చేరుతున్నాయా లేదంటనేటువంటిదా అది కూడా అనుమానం. ఉన్నటువంటి ఇచ్చినటువంటి తక్కువ నిధులైనా కూడా చేరుతున్నాయా లేదనేటువంటి ప్రశ్నార్థకం. కాబట్టి ఒకటి జనాభా ప్రాతిపదికన ఏ కులం వాళ్ళైతే ఉన్న ఎంత జనాభా ఉందో ఆ కులాల ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు అనేటువంటి జరగాలి. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తర్వాత కేవలం బడ్జెట్ కేటాయింపులకే పరిమితం అనేటువంటి చేయకుండా దానికి చట్టబద్ధత అనేటువంటి కల్పించాలి. చట్టబద్ధత అనేది కల్పించగలిగినప్పుడు మాత్రమే నీకు రావాల్సినటువంటి వాటి నీకు చెందుతుంది. కానీ చట్టబద్ధత అనేటువంటిది లేకపోతే అగైన్ తిరిగి బీసీ సప్లాన్ అనేటువంటి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏదో పార్కులో కట్టుకోవడానికో, మూసినది క్లీనింగ్ కొరకో, లేకపోతే ఇంకో నది కట్టించుకోవడానికో, లేకపోతే పార్కులు పెట్టుకోవడానికో దీని మాత్రం డైవర్ట్ అయిపోతాయి. కాబట్టి
ఒక పక్క బీసీ సబ్ ప్లాన్ లో ప్రపోర్షనేట్ గా నిధులు కేటాయిస్తూ ఆ కేటాయించిన నిధులన్నీ కూడా వచ్చేసి సంచార జాతులకు ఎంత చెందాలి, ఉత్పత్తి కులాలకు ఎంత చెందాలి, సేవా కులాలకు ఎంత చెందాలి అనేటువంటి బడ్జెట్లు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఒక చట్ట రూపం అనేటువంటిది ఇవ్వాలి. చట్ట రూపం ఇవ్వడంతో పాటు ఏ కులం వాళ్ళు ఎంత జనాభా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించారు. ఇవాళ ఊర్లో వెళ్తే సర్పంచ్ గారికి తెలుసు ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎన్నిళ్ళలో ఏ కులానికి చెందినటువంటి జనాభా ఎంత ఉంది, ఏ జనాభాకు వచ్చేసి ఎంత నిధులు కేటాయించాలనేటువంటిది సర్పంచ్ తెలుసు. దాన్ని వచ్చేసి బహుశా వాళ్ళు ఆ పార్టీలోనే ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బహుశా ట్రైనింగ్ అయ్యి కూడా ఉంటారు. ప్లానింగ్ అనేటువంటిది ప్రణాళికలు, ప్రజా ప్రణాళికలు రచించడం అంటే ఒక కీలకమైనటువంటిది. నేను ఇంతకుముందు జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థలకు కూడా పనిచేశాం. దేశవ్యాప్తంగా కొన్ని వేలాది మంది స్థానిక సంస్థల ప్రతినిధులకు, జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి అనుభవం ఉంది. ఇవాళ గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి రిజర్వేషన్ల ఫలితంగా కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటున్నారు. వాళ్ళకు వచ్చేసి మొత్తం నిధులు చెల్లాలి. 43% నిధులు వచ్చి స్థానిక సంస్థలకు చెందాలి. స్థానిక సంస్థల్లో నిధులు ఉంటేనే అక్కడ బలుగు బలహీన వర్గాల ప్రజానీకానికి వచ్చేసి ప్రయోజనం చేరుతుంది. ఎందుకంటే ఇవాళ వచ్చేసి ఉన్నత కులాల వాళ్ళంతా కూడా ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు లేరు. కమ్మ కులాలు కానీ, రెడ్డి కులాలు కానీ, వెలమ కులాలు కానీ, బ్రాహ్మణ కులాలు కానీ వాళ్ళు విలేజెస్లో లేరు. విలేజెస్లో ఉంటున్న వాళ్ళంతా ఎవరున్నారు? వెనుకబడిన కులాల వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఆదివాసులు ఉన్న చోట ఆదివాసులు ఉంటున్నారు. మరి వాళ్ళ కొరకు కదా ఇవాళ చేసే ప్రజా ప్రణాళికలు అనేది స్థానిక సంస్థల ద్వారా అమలు చేయాలంటే చెప్తూ ఉంది. మరి చేస్తున్నట్టే వాళ్ళు నిధులు ఇవ్వరు, నిధులు లేవు. లేనప్పుడు ఇది చేయాల్సినటువంటి వాళ్ళు ఏముంది? ప్రజా ఎన్నికలైతే జరుపుతున్నారు, ఎన్నికలు వచ్చేసి పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు. మరి గెలిచిన తర్వాత ఏం చేయాలి? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అరెంట్ తిరిగి తీసుకుంటే అయ్యా నేను ఎందుకుగా నీ సంస్థకు వచ్చేసి నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాను, ఇది పెద్ద దురదృష్టంగా భావిస్తాను. మేము వరంగల్ జిల్లాలో సర్వే చేస్తున్నప్పుడు ఒక సర్పంచ్ చెప్పాడు, సార్ 5 సంవత్సరాలు అయిపోయింది, ఆ 5 సంవత్సరాల కాలంలో నేను వచ్చేసి మా గ్రామానికి ఎంతో చేయాలని నేను సర్పంచ్గా పోటీ చేసి ఇంతమందిలో నేను పోటీ ఉన్నప్పుడు నేను సర్పంచ్గా ఎన్నికైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు, వెనుకబడిన కులాల వాళ్ళకి ఎంతో చేయాలనుకుంటే నేను అనుకున్నటువంటి దాంట్లో కనీసం 5% కూడా చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మాకు వచ్చేసి రావాల్సినటువంటి స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి నిధులు అనేది రావట్లేదు. అదే కేరళలో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళు 1950 దశకం నుంచి ఉద్యమించారు. కానీ ఆ రాష్ట్రంలో బీసీ కులాలకు చెందినటువంటి చాలా బలంగా ఉన్నారు. శ్రీనారాయణ ధర్మ పరిపాలన అనేటువంటి ఉద్యమం జరగడం వల్ల వెనుకబడిన కులాల వాళ్ళు కమ్యూనిస్టు పార్టీకి అత్యంత కీలకమైనటువంటి పునాది ఎవరంటే ఈ వెనుకబడిన కులాల వాళ్ళే. వాళ్ళ కాలాలు 1950 దశకంలోనే వాళ్ళు విధులన్నీ స్థానిక సంస్థలు ఎదుర్కొన్నారు. 45% నిధులు ప్రత్యక్షంగా స్థానిక సంస్థలకు ఇవ్వడం వల్ల వాళ్ళ గ్రామానికి కావాల్సినటువంటి ప్రణాళిక వాళ్ళే తయారు చేసుకుంటున్నారు వల్ల ఈరోజు దేశంలోనే అత్యంత అభివృద్ధి, మానవాభివృద్ధిలో ఏ రాష్ట్రం ఉంటే కేరళ రాష్ట్రం ఉంది. ఎందుకని ఉందంటే స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చారు. స్థానిక సంస్థలు నిధులు ఇవ్వడం ఏం జరిగిందంటే ఈ బడుగు వెనుకబడిన కులాల వాళ్ళు కావచ్చు, దళితులు కావచ్చు, వీళ్ళందరూ వచ్చేసి ప్రయోజనం చేయకూడడం వల్ల ఆ వీరిలో ఉన్న పాఠశాల సక్రమంగా పనిచేయగలుగుతున్నారు, హెల్త్ సెంటర్ సక్రమంగా పనిచేయించగలుగుతున్నారు, ఒక అంగన్వాడీ కేంద్రం సక్రమంగా పనిచేయించగలుగుతున్నారు, ఒక వ్యవసాయ శాఖ సక్రమంగా పనిచేయించగలుగుతున్నారు. ఈ విధంగా జరుగుతాం. సప్లాన్ అనేటువంటిది ఎక్కడో ఆకాశం నుంచి ముడిపడదు. సప్లాన్ అంటే ఎవరి అవసరాలు వాళ్ళు గుర్తించుకోవడం, ఏ కులానికి కావాల్సిన అవసరాలు వాళ్ళు గుర్తించుకోవడం, ఏ ఊరికి కావాల్సిన అవసరాలు వాళ్ళు గుర్తించుకునే అవసరాలకు వనరులను సమీకరించుకోవడం. ఇవి 2 కీలకమైనవి. ప్రణాళిక అంటే గ్రామ పంచాయతీలో ప్రజల ప్రణాళికైనా, బీసీ సప్లాన్ అయినా ఈ 2 చాలా కీలకమైనటువంటి. ఈ అవసరాలు గుర్తించుకోవడము, అవసరాలను తీర్చుకోవడానికి నిధులను సమీకరించుకోవడం అది ప్రణాళిక. సో ఇప్పుడు వచ్చేసి బీసీ సబ్ ప్రణాళిక ఏం చెప్తా ఉందంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ కులానికి సంబంధించి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాలకు కావాల్సిన ఎంత నిధులు అవసరం, వాళ్ళ జనం ద్వారా ఎస్టిమేషన్ వేయించారు. జనానికి వచ్చేసి తెలివితేటలు ఇంతకాలం వచ్చేసి వాడు మూర్ఖుడు, వాడు చేతగానోడు, వాడి తెలివితేటలు లేవు, వాడు పనికిరానోడు, వాడు అమాయకుడు, వాడు పిచ్చోడు అంటే నువ్వు బ్రాండ్ వేస్తున్నావు. వాడు సైకలాజికల్గా మానసికంగా నువ్వు తయారు చేస్తున్నావు. వాడు మాట్లాడలేడు అంటే నువ్వు తయారు చేస్తున్నావు అంటే అదే తయారైపోతున్నావు. లేదు వాడు తెలివైనోడు, వాడు పరిజ్ఞానం ఉంది, వాడు అన్నీ చేయగలుగుతాడు, వాడు ముందుకు రాగలుగుతాడు, అభివృద్ధి చెందగలుగుతాడు, ఎక్కడైనా ఉపన్యాసించగలుగుతాడు అంటే నువ్వు పాజిటివ్గా మాట్లాడగలిగితే వాళ్ళందరూ కూడా బయట రాగలుగుతారు. జనాలకు వాళ్ళ అవసరాలను గుర్తించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వాళ్ళ అవసరాలను వాళ్ళ ఎక్కడి నుంచి నిధులు రాబట్టుకోవాలో కూడా గుర్తించుకోగలిగిన కెపాసిటీ కూడా వాడు ఉంది. కానీ
మధ్యస్థంగా ఎవడైతే ఈ కింది కులాలకు సంబంధం లేనటువంటి వాడు నీతో ఓట్లు వేయించుకొని, నీతో సేవ చేయించుకొని, నీతో స్లోగన్ చెప్పించుకొని, నీతో నాయకుడిగా తయారు చేయించుకొని వాడు చివరికి నీ పైన శటకోపం పెడుతున్నాడు. దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని వ్యతిరేకించడానికి వచ్చేసి ఇవాళ బీసీ సప్లాన్ కావాలంటున్నాం. బీసీ సప్లాన్ అనేది కేవలం కొన్ని ఆర్థిక నిధులకు సంబంధించినటువంటి ప్లాన్ కాదు. ఇది వెనుకబడిన తరగతుల్లో వచ్చేసి ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ప్రశ్న. వాళ్ళ దళితుల ఆత్మగౌరవంతో ముందుకు వస్తున్నారు. కేవలం వచ్చేసి వాళ్ళు మా సమస్య అండరాంతరం ఒక ఆర్థిక సమస్య మాత్రమే గుర్తించలేదు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి, సామాజిక పరివర్తన సంబంధించినటువంటి, సామాజిక సాధికారతకు సంబంధించినటువంటి అంశం అంటే ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వాళ్ళ ప్రభుత్వం ముందుండి ప్రభుత్వమే రాజ్యాంగం అనేటువంటి రక్షణ కల్పించింది. రక్షణ కల్పించినందుకే వాళ్ళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చే మహాత్మా జ్యోతిబా పూలేను గురువుగా అంగీకరించి, అయా మహాత్మా జ్యోతిబా పూలే ఈ ప్రభావం వల్ల అంబేద్కర్ తండ్రి ప్రభావితమయ్యాడు, మహాత్మా జ్యోతిబా పూలే వల్ల సాహు మహారాజ్ ప్రభావితమయ్యాడు, సాహు మహారాజ్ ప్రభావితం అవ్వడం వల్లనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశాలకు పంపించి సంధించేటువంటి ఆర్థిక సహాయ సహకారాలు అందించగలిగాడు. దాన్ని గుర్తించేటువంటి అంబేద్కర్ తన సామాజిక బాధ్యతగా బీసీలకు వచ్చేసి కూడా న్యాయం జరగాలని నన్ను కోరుకుంటున్నారు. అందులో అంబేద్కర్ వాదన కొనసాగింపుగా దళితులు కూడా వచ్చేసి ఇవాళ మన సామాజిక బాధ్యతగా అంటే అనుకుని బీసీలలో రాజకీయ చైతన్యం లేదు కాబట్టి వాళ్ళకి రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందంటానని అలా అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు సందర్భంగా బీసీలకు కూడా వాటా ఉండాలంటనే డిమాండ్ చేశారు. కానీ రాజ్యాంగ రచన జరుగుతున్నటువంటి కాలంలో అంబేద్కర్ వచ్చేసి దళితుల హక్కుల గురించి పోరాటంలోనే తన జీవిత కాలాన్ని అంతా కూడా అందుకొరకు త్యాగం చేయాల్సి వచ్చింది. వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఆనాడు ఉన్నటువంటి ఒత్తిడి పట్ల కేవలం 300 నిబంధన చేర్పించడం వల్ల ఈ కమిషన్లు అనేటువంటి వేస్తున్నారు. అందుకని ఇప్పటివరకు కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళకి వచ్చేసి కమిషన్ బేస్డ్ జస్టిస్ మాత్రమే ఉంది, కానీ కాన్స్టిట్యూషన్ బేస్డ్ జస్టిస్ లేదు. కాన్స్టిట్యూషన్ బేస్డ్ జస్టిస్ ఇస్ ఓన్లీ కాన్స్టిట్యూషన్ కమిషన్ బేస్డ్ జస్టిస్. కమిషన్స్ కూడా కమిషన్ అంటే మీరే కాంట్రాక్టులు చేస్తే కాంట్రాక్టర్ చేసే కమిషన్ అని కాదు. గవర్నమెంట్ వచ్చేసి అపాయింట్ చేసేట అంటే వెనుకబడి తరగతులు ఇబ్బందులు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అర్థం చేసుకొని వాళ్ళకి అభివృద్ధి కొరకు ఎటువంటి సూచన చేయాలని కమిషన్ అపాయింట్ చేసి దాని ద్వారా వాళ్ళకి అభివృద్ధి కొరకు సూచనలు చేసి విధానాలు రూపకల్పన చేసినటువంటి కమిషన్. కాన్స్టిట్యూషన్ బేస్డ్ జస్టిస్ అంటే దళితులకు ఆదివాసులకు వచ్చేసి వాళ్ళ యొక్క సాధికారతకు సంబంధించినటువంటి కొన్ని ప్రొవిజన్స్ ను భారత రాజ్యాంగంలో అంతర్భాగం చేశారు. వాళ్ళ యొక్క సాధికారత, వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించి, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్ సంబంధించి కొన్ని నిబంధనలు వచ్చేసి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. కాబట్టి భారత ప్రభుత్వం అనివార్యంగా తప్పనిసరిగా వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడాలి. వాళ్ళ యొక్క అంతరాంతరాల గురించి వ్యతిరేకిస్తూ ఉద్యమాలను చేపట్టారు. కాబట్టి ఈ వాళ్ళ దళితుల పైన వాళ్ళు ఎటువంటి వ్యతిరేకమైనటువంటి కించపరుస్తూ మాట్లాడినా అది కూడా కేసు అవుతుంది. కాబట్టి హక్కుగా దాన్ని గుర్తించారు, హక్కుగా గుర్తించారు. కాబట్టి వాళ్ళకి సామాజికంగా ఎంపవర్మెంట్ అవ్వగలుగుతున్నారు. ఈ రకంగా వెనుకబడిన తరగతిలో వాళ్ళకు చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ముందుకు వస్తున్నదే బీసీ సప్లాన్. బీసీ సప్లాన్ వచ్చేసి కేవలం అందుకని నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే కేవలం ఆర్థికమైనటువంటి నిధులకు సంబంధించినటువంటి వాస్తవమే కాదు, ఇది ఒక రాజకీయ ఉద్యమాన్ని నిర్మాణం చేసేందుకు కొనసాగుతున్న ఒక స్లోగన్. ఇదంతా ఒక కామన్ ఐడెంటిటీ. బీసీ కులాల్లోనే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 112 కులాలు కావచ్చు, వాళ్ళందరినీ ఏకదాటిపై నడిపించేందుకు బీసీ సప్లాన్ అనేది ఒక మార్గము. దేశంలో ఉన్నటువంటి 5000 కులాలు, వెనుకబడిన తరగతులకు చెందినటువంటి 5000 కులాలందరినీ కూడా ఏకదాటిపై తీసుకొచ్చేందుకు ఇది ఒక గోల్, ఇది ఒక ఆశయం. బీసీ సప్లాన్ అనేటువంటి వస్తే నీ వచ్చేసి అందరికి ఉన్నటువంటి నీ తలరాత అనేది మారుతుంది. నీకు ఉన్నటువంటి ఆర్థికపరమైన సమస్య నుంచి, సామాజిక పరమైన వివక్ష నుండి, రాజకీయపరమైన అరిచివేత నుండి బయటకు వస్తామంటే బయటకు తీసుకొచ్చేందుకు ఇది ఒక సాధనం. కాబట్టి ఈ సాధనాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి ఈ ఆశయాన్ని సాధించేందుకు ఇవాళ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే ఒక ఆర్థిక పటేల్ అనేటువంటి 28 సంవత్సరాల కుర్రాడు గుజరాత్ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజానీకాన్ని చేసి ఇవాళ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొబిలైజ్ చేయగలుగుతున్నాడు. మన ఆ విధంగా బీసీలో ఎందుకు కానీ ఇది మనకి శక్తి రావట్లేదు. 3 నెలల్లోకి వచ్చేదండి లక్షల మంది చేయగలుగుతుంది. మరి ఇవాళ వచ్చేసి కంప్యూటర్స్ ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. మరి ఎవరైతే బీసీ కులాలు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది. మరి వీటిని వచ్చేసి బీసీ సప్లాన్ ఉద్యమ నిర్మాణం కోసం ఎందుకని ఉపయోగించుకోలేకపోతున్నారు? ఎందుకని ఉపయోగించుకో అరబ్ దేశంలో అరబ్ స్ప్రింగ్ అనేటువంటి ఒక పెద్ద రాజకీయ ఉద్యమం వచ్చింది. దాదాపు ఏ విధంగా ఫేస్బుక్ లో వచ్చింది,
వాట్సాప్ ద్వారా వచ్చింది, ఇంటర్నెట్ ద్వారా వచ్చింది, ట్విట్టర్ ద్వారా వచ్చింది. దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ సప్లాన్ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మరాల్సాలనుకున్నప్పుడు, దీన్ని ముందుకు తీసుకోవాలనుకున్నప్పుడు, ఈ వెనుకబాటుతనం నుండి, పేదరికం నుండి, అసమానత నుంచి బయటపడాలనుకున్నప్పుడు బీసీ సప్లాన్ అనేటువంటి ఏకైక సాధన అంటే గుర్తించినప్పుడు దాని కొరకు, ఆ సాధన కొరకు, ఆ చట్టం కొరకు పోరాటం, రాజకీయ ఉద్యమాన్ని నిర్మించుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ ఇవాళ టెక్నాలజీని అంతా కూడా ఉపయోగించుకొని ఉద్యమ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు 1940 దగ్గర నుండి 3 రాజకీయ ఉద్యమాలు విజయవంతమయ్యాయి. 3 రాజకీయ ఉద్యమాలు. ఒకటి తెలంగాణ సాయుధ పోరాటం విజయవంతమైంది. ఆనాడు వచ్చేసి ఈ దేశ అభివృద్ధి కొరకు కావాల్సినటువంటి ఒక స్పిరిట్ అనేటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరగడం వల్ల భూ సంస్కరణలు అనేటువంటి ముందుకు వచ్చాయి. 1970 దశకంలో రైతాంగ ఉద్యమాలు ముందుకు రావడం వల్ల గ్రామీణాభివృద్ధి అంటే కొత్త కార్యక్రమాలు అనేవి ముందుకు వచ్చాయి. అదేవిధంగా ఈ మధ్య కాలంలో విజయవంతమైనటువంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అంటే 3 రాజకీయ ఉద్యమాలు విజయవంతమయ్యాయి. ఇవాళ 4వ ప్రజా ఉద్యమానికి వచ్చేసి బీసీ సప్లాన్ అనేటువంటి దాన్ని ఒకే ఏకైక లక్ష్యంగా ముందుకు తీసుకుని 4వ ప్రజా ఉద్యమాన్ని వచ్చే నిర్మాణం చేస్తాం. ఈ 4వ ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, విజయవంతం అవ్వాలంటే. ఎందుకంటే తెలంగాణ ప్రజానీకంపై సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఎప్పుడైనా కూడా సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సంక్షోభం అనేటువంటి వచ్చిందంటే అటువంటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏకైక మార్గం ఒక రాజకీయ ఉద్యమం అనేటువంటి అవగాహన ఈ రాష్ట్ర 10 జిల్లాల తెలంగాణ ప్రజానీకంలో చాలా బలంగా ఉంది. ఏ రాజకీయ ఉద్యమం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వచ్చేసి వేలకు లక్షలాది మంది ప్రజానీకం అనేది ముందుకు వస్తారు. కాబట్టి బీసీ సప్లాన్ అనేటువంటి సాధన కొరకు వచ్చేసి ఇటువంటి రాజకీయ ఉద్యమాన్ని నిర్మించాల్సిన కర్తవ్యం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే ఇది ఎవరికో వెళ్ళి ఏ రాజకీయ పార్టీకి వెళ్ళి జెండాలు వేయండి లేదంటే జే కొట్టండి అంటారని చెప్పడానికి కాదు. మిమ్మల్ని మీరు విముక్తి చేసుకోండి, మిమ్మల్ని మీరు సాధికారత చేసుకోండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చెందండి, మిమ్మల్ని మీరు మీ ప్రణాళిక మీరే తయారు చేసుకోండి, మీ బడ్జెట్ని ఏ విధంగా రావాలో పాలకులకు చెప్పండి అంటని చెప్పేందుకు. తర్వాత వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. ఈ రాజకీయ నాయకులకు చేయాల్సిన కర్తవ్యం కూడా ఏంటంటే మీ రాజకీయ పార్టీలు అయితే బీసీ సప్లాన్ పని చర్చకు మీరు ఒత్తిడి తీసుకురండి. మేము కేవలం వచ్చేసి మీరు బీసీ సప్లాన్ అనేటువంటి నినాదం చేయగలిగినప్పుడే మీకు కూడా మీ రాజకీయ పార్టీలో గౌరవము, విలువ అనేది జరుగుతుంది. కేవలం వచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నీ వింటూ కూర్చున్నంత కాలము ఏ పదవి రాదు, ఏ అధికారము రాదు, ఏ వివిధ అనేటువంటి జరగదు. యూ షుడ్ రేట్ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ సమావేశాల్లో కూడా బీసీ సప్లాన్ పైన మీ స్టాండ్ ఏంటి, మీ రాజకీయ పార్టీ స్టాండ్ ఏంటో ప్రకటించే విధంగా ద్వారా మీరు వచ్చేసి అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ సప్లాన్ మూవ్మెంట్ అనేది చాలా సీరియస్గా తీసుకెళ్తున్నారు. చాలా పూర్తి స్థాయి కార్యకర్తలు ఉన్నారు. బీసీ సప్లాన్ కమిటీ ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి వాళ్ళ టయాన్నంతా కూడా కేటాయించి గ్రామ స్థాయిలో నుంచి కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి వరకు అనేక సదస్సులు జరుగుతున్నాయి. నిజంగా మీరు ఒక హైదరాబాద్ సిటీలోనే 24వ తేదీ న్యూస్ పేపర్లు అన్నీ చూడండి, కనీసం ఒక 10-15 చోట్ల సమావేశాలు జరిగాయి. న్యూస్ ఉంది, ఫోటోలు ఉన్నాయి. ఏ న్యూస్ పేపర్స్ అన్నీ తీసుకున్నా కూడా జరిగాయి. అంటే దానికి ఏం ఇండికేషన్ చేస్తుంది? ఒక హైదరాబాద్ సిటీలోనే అన్ని సమావేశాలు జరుగుతాయి. ఆ రోజు నాకు సాగర్ చెప్పిన సమాచారం ప్రకారం వచ్చేసి 119 నియోజకవర్గాల్లో కూడా బీసీ సప్లాన్ సమావేశాలు ఏర్పాటు చేసామంటని చెప్పారు. అంటే ప్రతి చోట జరుగుతుంది, ప్రతి చోట మొదలైంది. కాబట్టి గ్రామ స్థాయి దగ్గర నుండి మొత్తం రాష్ట్ర స్థాయి వరకు, ఆ తర్వాత జాతీయ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ఉన్నటువంటి ఈ రాజకీయ వారసత్వం ఏదైతే ఉందో ఈ దేశ అభివృద్ధి విధానానికి కొత్త ఒక ఎనర్జైజ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఏదైతుందో ఆ విధంగా తెలంగాణ రాష్ట్రమే మొట్టమొదటి రాష్ట్రంగా బీసీ సప్లాన్కు ఒక చట్టం రూపించినటువంటి రాష్ట్రంగా దీన్ని మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరము ఈ బీసీ సప్లాన్ ద్వారా ఉందంటానని కూడా నేను మీకు మరోసారి తెలియజేసుకుంటాను. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం భూ సంస్కరణల ఎజెండాను జాతీయ ఎజెండాగా తీర్చిదిద్దింది. భూ సంస్కరణలు అనేటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం నుంచి వస్తే అది జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ విధానమైంది. 1970 దశకంలో వచ్చినటువంటి గ్రామీణాభివృద్ధి పథకాలన్నిటి కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ రైతాంగ ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటివి. ఇవాళ చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటిది చిన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త అభివృద్ధి విధానానికి దారి తీస్తున్నటువంటిది. ఇదే మోడల్ వచ్చేసి వాళ్ళ దేశానికి అవుతుంది. అదేవిధంగా 4వ మోడల్ కూడా బీసీ సప్లాన్ దేశానికంత ఆదర్శవంతమైనటువంటి ఒక పాలసీ ఎజెండా ఈ 10 జిల్లాల తెలంగాణను
లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక చట్టరూపం అనేది వస్తే మొత్తం దేశ రాజకీయ వ్యవస్థనంతటి కూడా మళ్ళీ ఒక ఈ డిజైన్ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి వారవుతారు. అంటే దేశంలోనే కొత్త అభివృద్ధి విధానానికి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతుంది. కాబట్టి ఈ బీసీ సబ్ప్లాన్ మూవ్మెంట్ వచ్చేసి అంతా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి పల్లె నుంచి ప్రతి వార్డు నుంచి మీ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఏ విధంగా అయితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రతి చేతి వృత్తి కులాలు చెందినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వేసారు. కుమ్మరి జాయింట్ యాక్షన్ కమిటీ, మంగరి జాయింట్ యాక్షన్ కమిటీ, చాకరి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు చెప్పారు. కొన్ని చోట్ల అయితే మేము చూసాము. మంగళ వాళ్ళు ఏం చెప్పారు, మంగళ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చెప్పింది, మీరు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా మద్దతు ఇవ్వకపోతే మేము మీకు సవరాలు చేయము, మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వకపోతే మీ బట్టలు ఉతకము, మీరు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వకపోతే మీకు తాటికల్లు ఈతకల్లు పోయము. ఇవన్నీ జాయింట్ యాక్షన్ కమిటీస్. మరి ఇవాళ వచ్చేసి ఇదే కులానికి చెందినటువంటి వాళ్ళు ఇదే జాయింట్ యాక్షన్ కమిటీస్ బీసీ సబ్ప్లాన్కు ఒక చట్ట రూపం ఇవ్వకపోతే మేము మీకు సవరణ చేయము, మీకు బట్టలు ఉతకము, మీకు కళ్ళు పోయము, మీకు బట్టలు తయారు చేయము, లేదా మీకు చేపలు పట్టము. చేపలు పట్టని ఎందుకని డిమాండ్ చేయరు? అదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరుగుతున్నటువంటి నినాదాన్ని బీసీ సబ్ప్లాన్ మూవ్మెంట్ కూడా ఎక్స్టెండ్ చేయండి. కొత్త పొలిటికల్ స్ట్రాటజీ ఏమి అక్కర్లేదు. ఇది కొరకు ఇదేమి బీసీ ఉద్యమం ఇదొక అర్థమైన బ్రహ్మ పదార్థం కాదు, ఇది ఒక జడ పదార్థం కాదు. సేమ్ ఆల్రెడీకి వచ్చేసి ఒక స్ట్రాటజీ ఉంది, టాక్టిక్స్ ఉన్నాయి, ఆ రాజకీయ చైతన్యం ఉంది, ఆ స్పిరిట్ ఉంది, ఆ ఎంతూసియాజం ఉంది. దాన్ని బీసీ హక్కుల సాధన కొరకు ఉపయోగించేటటువంటి తెలియజేసేందుకే బీసీ సబ్ప్లాన్ మూవ్మెంట్ అనేటువంటిది ముందుకు వచ్చింది. చాలా తీవ్రమైన, చాలా వేగవంతంగా జరుగుతుంది, చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఏ రాష్ట్రంలో జరిగినటువంటి వేగవంతంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది వచ్చేసి దేశానికి ఆదర్శవంతం కాబోయేటువంటి ఉద్యమం. ఇది దేశ అభివృద్ధి విధానానికే నూతన మార్గదర్శకాన్ని చేయబడినటువంటి ఈ ప్రజా ఉద్యమం. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా దళితులు ముందుంటున్నారు. కాబట్టి సాలిడారిటీ వాళ్ళు వెనుకబడిన తర్వాత వాళ్ళే మేల్కోవాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల వచ్చేసి కొంతమంది చెప్తున్నారు దళితులకు వెనుకబడి తరగతుల మధ్య గొడవలు వస్తున్నాయి, చాలా చోట్ల వస్తున్నాయి అంటారు. ఈ గొడవలన్నిటి కూడా పరిష్కారం ఒక్కటే. నువ్వు గుళ్ళు గోపురాలు కడతారంటే దళితులు తప్పకుండా కోపం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే దళితులు వచ్చేసి హిందుత్వం వల్లే మేము వచ్చేసి వెనుకబడతాం, సమాజం వెనుకబడతారని ఎదుర్కొన్నాం. కాబట్టి మేము వచ్చి ఆత్మగౌరవం ఉండడానికి వచ్చేసి మేము అంబేద్కర్ ఆలయాలు కడతాం. కానీ ఏదో ఆ ఎగ్జిస్టెన్స్ లో ఉడికిలో లేనటువంటి దేవుళ్ళకు వాళ్ళకు గుళ్ళు కాదని చెప్తున్నారు. చాలా చోట్ల కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటి వస్తుంది. దళితులు వెనుకబడి తరగతుల్లో కాన్ఫ్లిక్ట్స్, మతానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం వస్తున్నాయి. కానీ రాజకీయంగా వెనుకబడి తరగతుల ముందుకు వస్తున్నాయంటే సంపూర్ణంగా మద్దతు వచ్చేసి దళితులు ప్రకటిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు మహాత్మా జ్యోతిబా పూలేని ముందు పెట్టుకొని బీసీ సంఘం పేరు మీద నువ్వు ముందుకు రాగలిగితే 100% టేకన్ ఫర్ గ్రాంటెడ్ దళితుల యొక్క సాలిడారిటీ. ఎనీ డిస్ప్యూట్ నువ్వు ఎక్కడ పోయి చాలా చోట్ల చూసాం. ఆ మధ్య వచ్చేసి కర్నూలు జిల్లాలో కోడుమూరు మండలం పాలకుర్తి అనే ఆ గ్రామంలో వచ్చేసి దళితులు కొంత చదువుకున్నారు, ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వచ్చారు, టీచర్లు చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, చాలా శాఖల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంబేద్కర్ వల్లనే మేము ఈ స్థాయికి వచ్చామంటే తెలుసుకున్న తర్వాత వాళ్ళ గ్రామంలో, మారుమూల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని అనేటువంటి పెడుతామంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ పెడుతున్నామంటే దట్ ఈస్ ద బార్డర్ ఆఫ్ బీసీ కాలనీ అండ్ దళిత్ కాలనీ. అంటే ఆ బీసీ కాలనీ ఎండింగ్ నుంచే అక్కడ దళిత కాలనీ ప్రారంభంగా ఆ సెంటర్లో వచ్చేసి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వచ్చినప్పుడు వచ్చేసి ఈ బీసీ కులాల నుంచి కొంత వ్యతిరేకత రాగానే దళితులకు ధైర్యంగా నిలబడ్డారు. సరే మీరు ఏం చేసుకుంటారో, మీరు వ్యతిరేకిస్తారో, ఏం చేస్తారో చేయండి, మేము మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడే పెడతామని నిలబడ్డ తర్వాత బీసీ నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారో మీరు చేసుకోండి, మేము మాత్రం విగ్రహం పెడతామంటారు. కానీ వెనుకబడిన తరగతులు అప్పుడు ఆ రాత్రి అంతా సమాలోచన చేసుకొని మరుసటి రోజు ఉదయమే వచ్చి దళితుల దగ్గరికి వెళ్ళి మేము కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ పెడుతున్నాం అక్కడే మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెడతామంటాం. పెడతామనేసరికి దళితులు ఏమన్నారంటే మేము ఉద్యోగాలు చేసినా లేటు కూలి పని చేసుకున్నా మా ఇంటింటి నుంచి మీరు ఎంత చందా పెడతారో, 1000 రూపాయలు ఇవ్వమంటారా, 2000 ఇవ్వమంటారా, 5000 ఇవ్వమంటారా, మేము కూలి చేసి కూడా వసూలు చేసి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహం పక్కనే పెట్టడానికి మేము సహకరిస్తామంటని చెప్పారు. ఎప్పుడైతే దళితులు వెనుకబడిన తరగతిలో అంబేద్కర్ విగ్రహం, మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టడానికి నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి అక్కడ సాలిడారిటీ, బీసీలకు దళితుల మధ్య వివాదం అనేటువంటిది లేకుండా పోయింది.
వీళ్ళ మధ్య మైత్రి అనేటువంటిది వచ్చింది. సో ఆ విధంగా కాన్ఫ్లిక్ట్స్ రెజల్యూషన్ దళితులకు వెనుకబడిన తరగతుల వాళ్ళకు వచ్చేసి ఈ ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి వివాదాలు వస్తున్నాయి కానీ ఎట్టి పరిస్థితుల్లోనే నిజంగా శాశ్వతమైనటువంటి వివాదాలు రావట్లేదు. ఎక్కడ వివాదం వచ్చినా దళితులు వెనుకబడిన తరగతుల వాళ్ళ మధ్య ఏకైక మార్గం ఏంటంటే మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్, బీసీ సంఘం, దళిత సంఘాలు అనేటువంటి ముందుకు రాగలిగితే అదే ప్రజాస్వామీకరణ చేసేటువంటి విధానము. అది ఒక్కటే ఏకైక మార్గము, అదొక్కటే వివాదాలకు మార్గము, వాళ్ళ మధ్య మైత్రికి మార్గము, సాలిడారిటీకి మార్గము. ఈ బీసీ సబ్ప్లాన్ మూవ్మెంట్ నిర్మాణం చేయడానికి దళితుల దగ్గర నుంచి మద్దతు సంపాదించుకోవాలంటే అదే ఏకైకంగా ఐక్యం చేసేటువంటి మార్గం ఏదంటే అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలేని ఆదర్శంగా ముందుగా తీసుకుని వెళ్ళినప్పుడు మాత్రమే ఈ ఉద్యమం అనేటువంటిది విజయమవుతుంది. అందుకని ఇవాళ అంబేద్కర్ ఉన్నారు, మహాత్మా జ్యోతిబా పూలే ఉన్నారు. దిస్ ఈస్ ద సాలిడారిటీ బిట్వీన్ ద దళిత్స్ అండ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఈ రకంగా ఇవాళ దళితులు ముందుకు వచ్చి వెనుకబడిన తరగతుల ఉద్యమం కావాలంటే వామపక్ష పార్టీలు కూడా ముందుకు వచ్చి మద్దతు ఇస్తున్నాయంటే ఇది ఒక రాజకీయ ఉద్యమం రూపకల్పన జరుగుతూ ఉందంటే ఇది వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి భావ దారిద్ర్యాన్ని, ఆర్థిక దారిద్ర్యాన్ని, రాజకీయ అరిచివేతనం, సామాజిక వెనుకబడితనం నుంచి ముందుకు తీసుకొచ్చేందుకే బీసీ సబ్ప్లాన్ మూవ్మెంట్ జరుగుతుంది. కానీ ఇది కేవలం కొన్ని రాజకీయాల కొరకు మాత్రమే జరుగుతున్నటువంటి ఉద్యమం కాదు. అందుకని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ఈ ఉద్యమం వచ్చేసి బీసీ సబ్ప్లాన్కి వచ్చేసి చట్ట రూపం వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రం అంటేనని ఈ చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అభివృద్ధి విధానంలో భాగస్వామ్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో వెనుకబడిన తరగతుల వరకు వచ్చేసి 52% భాగస్వామ్యం ఇవ్వాలంటేనే డిమాండ్ చేసేటువంటి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.